హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లిటిల్ బగట్ వ్లాగ్స్. ఈరోజు అయితే గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను పల్లీలను నువ్వులను వేయించి పక్కన పెట్టుకున్నాను. వంకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు నువ్వులతో పాటు జీడిపప్పు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటే వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు, తగినంత కారం పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని అంతా మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిలో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఇందాక వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు అయితే డైరెక్ట్ దీంట్లో వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆ పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం మిగిలిపోయిన ఆ పేస్ట్ కూడా దాంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు అయితే దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని దాని రసాన్ని కూడా కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందాక మిక్సీ జార్లో వాటర్ వేసామన్నా కదా, వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి, ఈజీగానే ఉడికిపోతుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బగారా రైస్లో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.